హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. ఇవాళ వీడియోలో గవ్వల రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇదైతే నేను చేసింది కాదు, మమ్మీ అండ్ అమ్మమ్మ చేసింది. గవ్వలు గోధుమ పిండితో అయినా మైదాతో అయినా చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మైదాతో చేసుకుంటున్నాము. మొత్తం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనమాట. అంటే తీసుకున్న ఫ్లోర్ ఎంత పిండి అయితే తీసుకుంటున్నామో దానికి తగినట్టు ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పిండి బాగా ఊరుతుంది, గవ్వలు కూడా బాగా వస్తాయి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్తో క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేయాలి. పిండి డ్రై అయిపోకుండా ఉండడం కోసము మేమైతే లాస్ట్లో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఆ తర్వాత లిడ్ పెట్టాము. కాసేపు తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని గవ్వలు చేయడానికి యూస్ చేసే చెక్కతో అయితే ఆ షేప్స్ చేసుకోవాలి. బట్ కాకపోతే మాకు అది ఇక్కడ అవైలబుల్గా లేదు, అందుకని నార్మల్ చెక్క పైన అయితే చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత షేప్స్ కోసం జెల్గంట కూడా ట్రై చేసాము. మీకు ఎలాగా నచ్చితే అలా చేసుకోండి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత గవ్వలన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్లో కొంచెం ఉంటలు కట్టినట్టు అనిపిస్తాయి, కానీ ఆయిల్ హీట్కి అవే సపరేట్ అయిపోతాయి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్క బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు ఇంకొక సైడ్ అయితే వాటర్ హీట్ చేసుకొని షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేస్తే ఆ ఆయిల్ వాటిలో ఉంటుంది కదా, ఆ హీట్కి అవి ఇంకా బాగా కుక్ అయిపోతాయి. సో షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది. మేమైతే 2 బ్యాచెస్గా వేసుకున్నాము. సో అవి కొంచెం హీట్గా ఉండేటప్పుడే షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసుకొనేసాము. అప్పుడైతే స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది. షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉండేటప్పుడే గవ్వలు అందులోకి యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పి కాసేపు పక్కకు పెట్టేయాలి. ఆ సిరప్ మొత్తం దానికి పట్టేస్తుంది. ఆ తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకుండా అంటే ఖచ్చితంగా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.